శుద్ధిపరచుకోండి, స్థిమితపరచుకోండి, సరి చేసుకోండి. మనం ఒక్కొక్క శ్లోకం చెప్పబోతున్నాం, దీన్ని బాగా వినాలి, మననం చేయాలి. ఏ మాత్రం సమయం దొరికినా మధ్యాహ్నం కానీ ఇంటర్వెల్లో కానీ పుస్తకం పట్టుకొని దాన్ని చూసుకోండి, లేదా ఫేస్బుక్ చూసుకోండి. పట్టణం చూడమాకండి, పట్టణం చూడడం మానేసేయండి. ఎవరి దగ్గర జ్ఞానం అనేది ఇవాళ తక్కువగా ఉంది. జ్ఞానం అంటూ కావాలంటే నీతిలో మొదలవ్వాలి, అది కాస్త పుస్తకాల ద్వారా వస్తుంది. నేహావిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. జస్ట్ యూ క్లోజ్ యువర్ ఐస్. ఇదేం లేదమ్మా, ఈ శ్లోకం యొక్క ఉపయోగం ఏంటంటే, ఏ పని చేసినా నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఫలితాలు కావాలనుకుంటే అక్కడ ఇబ్బందులు ఉంటాయి. క్లోజ్ యువర్ ఐస్. అలా కాకుండా నేను ఆయన యొక్క సంపదని, ఆయన యొక్క అంశని నేను ఆయన కోసం చేస్తున్నాను, ఆయన అంటే ఎవరో అది తోచినట్టు పిలుచుకో. నేనైతే నా గురువు అంటాను. గురువు అంటే ఎవరో కాదు, భగవంతుడే. నాకు దారి చూపించండి. భగవంతుడు అంటే ఎవరో కాదు తెలిసే గురువు అంటున్నా. ఇట్లా అనుకొని ఏ పని చేస్తున్నా, నేను నడుస్తూ ఉంటే నాతో ఆయన నడుస్తున్నాడు, నేను నిలబడుకో ఉంటే ఆయనతో నాతో నిలబడుతున్నాడు, నేను కూర్చో ఉంటే ఆయనతో కూర్చో ఉన్నాను, పక్కన వాళ్ళతో ఎవరైనా ఉన్నారనుకో వాళ్ళు కూడా ఆ అంశాలే, కలిసి పనిచేస్తాం. ఇలా పనిచేస్తే మటుకు మనకి ఏ ఇబ్బంది జరగదట. నేను కూర్చో ఉన్నాను, నేను తింటా ఉన్నాను, నేను బాగా మాట్లాడుతున్నాను అని అంటే మటుకు దాని తాలూకు ఫలితాలు సంతోషం కావచ్చు, దుఃఖం కావచ్చు, రెండు వస్తాయి. సో సంతోషంతో పొంగిపోతే ఎంత క్షమించాలి, దుఃఖంతో కుంగిపోతే ఎంత నష్టమో, సంతోషంతో పొంగిపోతే కూడా అంతే నష్టం. రెండింటినీ అతీతంగా తీసుకెళ్ళగలిగితేనే మన జీవితం ధన్యం. అంటే కష్టం వచ్చినప్పుడు నిలదొక్కోవాలి, నిలబడాలి. దుఃఖం వచ్చినప్పుడు, లాభం వచ్చినప్పుడు కూడా దాన్ని అలాగే తీసుకోవాలి, బాధ్యతగా తీసుకోవాలి. ఇలా చేయమనే భగవంతుడు మనకు రేయమ్మ వాళ్ళు ఇచ్చాడు, రాత్రి పగలు చీకటి వెలుగులు ఇచ్చారు. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ శ్లోకాన్ని ఏ పని చేస్తున్నా ఆయన చేస్తున్నాడు. దాని కనీసం మా అమ్మ చేస్తా ఉంది అనుకో, మా నాన్న చేస్తున్నాడు అనుకో, నీకు మనిషి ఒక కావాలంటే నేను పలానా ఆయన కూతుర్ని, పలానా ఆయన కొడుకుని అనుకొని ఆయనకి పేరు తేవాలని ప్రయత్నించి, ఈ పని మా అమ్మ చూస్తే ఒప్పుకుంటుందా, ఇలాంటి పని చేస్తున్నానే, అరే ఈ పని చేస్తే మా నాన్న ఒప్పుకుంటాడేమో, లేదా గురువుగారు ఒప్పుకుంటారేమో, ఇలా ప్రశ్నించుకుంటూ పోగలిగితే ఫలితాలు బాగుంటాయి. దాన్నే కర్మయోగం అంటారు. ఇంకా చెప్పాలంటే నిష్కామ కర్మయోగం, ఆశించకుండా పనిచేయడం. అక్కడ ఉంటే ఆశయం ఉంటుంది, ఆశ ఉండదు. ఆశయంలో అన్నీ కలుస్తాయి. నీ పని నెరవేరుతుంది, 10 మందికి మేలు జరుగుతుంది. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దిస్ గీత. దట్ షుడ్ బి ది మోడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ.